సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీం నగర్ పెద్దకోడూరు గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితం అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ చేర్చడం వల్ల పార్లమెంట్లో బిల్లు పాస్ కావడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కేసీఆర్ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టి గౌరవిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ను అవమానించడం దారుణమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ పెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్ పాల్గొన్నారు. చాలా చాలా ముఖ్యం. చదువు లేకపోతే మనిషి ఎప్పుడు కూడా జీవితంలో పైకి రాలేడు. అంబేద్కర్ కూడా చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు, గ్యాస్ నుండి దీపం పెట్టుకొని చదువుకున్నాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. కానీ పట్టుదలతో కష్టపడి అమెరికాకు వెళ్ళి అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత లండన్లో చదువుకున్నారు. ఆయన చదువుకున్న చదువుకు పెద్ద ఉద్యోగం అమెరికాలో దొరుకుతుంది, లండన్లో దొరుకుతుంది. కానీ నేను చదువుకున్నది నా కోసం కాదు, చీకట్లో బతుకుతున్న నా ప్రజల్ని వెలుగులోకి తేవాలని చెప్పి ఆయన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారు మనందరికీ ఒక ఆయుధం ఇచ్చాడు, ఒక మంత్రం ఇచ్చాడు. ఏంటది? చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. అంటే చదవాలి, ఇతరులకు బోధించాలి, సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి. ఇది మనకు ఆయన చూపిన మార్గం. ఇలా విగ్రహాన్ని పెట్టుకోవడం అనేటువంటిది గొప్ప కాదు నా దృష్టిలో. ఆయన ఆశయాలను అమలు చేయడం, ఆయన చూపిన బాటలో నడవడం అనేటువంటిది గొప్ప.